మత్తు పదార్థాలు రవాణా చేయడం, అమ్మడంతో పాటు అవి సేవించిన వారు కూడా నేరస్తులేనని గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీంతో కలిసి మద్యపానం, మత్తు పదార్థాలు వివరిస్తూ యువతలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ, ఎఫ్ఆర్ఓలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన పట్ల శ్రద్ధ తీసుకుంటూ గంజాయి, డ్రగ్స్, గుడంబా వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కోరారు. కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం మత్తు పదార్థాలను రవాణా చేసిన వారిపై, అమ్మే వారిపై, మత్తు పదార్థాలను తీసుకున్న వారిని కూడా నేరస్తులుగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాగా తీర్చి విధానంలో భాగంగా వెహికల్ పంపించడం చేయడం వల్ల వెహికల్కు అవగాహన కల్పించాలి. డ్రగ్స్ కానీ, గాంజా కానీ, మత్తు పదార్థాలు యువత కానీ, చిన్నపిల్లలు కానీ యూజ్ చేస్తే ఎంత ప్రమాదమో మాట రూపకంగా ప్రచారం చేస్తూ వెహికల్ అరేంజ్ చేసి తిప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు వెహికల్ ప్రారంభించుకోవడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ పిల్లల యొక్క ప్రవర్తన పైన, అదేవిధంగా వాళ్ళు తన మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలని కోరుతూ వారి యొక్క ప్రవర్తన పైన అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా ఎవరైనా మీ ఏరియాలలో ఈ గాంజా కానీ, మత్తు పదార్థాలు కానీ, లేదా ఏదైనా డ్రగ్స్ కానీ యూజ్ చేసినట్లయితే 1908కి కానీ, లేకపోతే డైల్ 100కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సందర్భంగా తెలియజేయాలి. ఆదేశాల మేరకు మేము నషాముక్త భారత్ మిషన్ పరివర్తన అనే డిపార్ట్మెంట్ పై అవగాహన విద్యార్థుల్లో మరియు ప్రజల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామండి. మేము ప్రతిరోజు స్కూళ్ళల్లో మరియు కాలేజీలలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఇంకొంచెం మరి కొంత అవగాహనకై వెహికల్ ద్వారా ఇది పెద్దపల్లి జిల్లాలో గ్రామాల్లో ఈ వాహనాన్ని తిప్పుతూ మరియు అలాగే కొంతమందికి పాట రూపకంగా ఈ అవేర్నెస్ అవగాహన కార్యక్రమాన్ని తెలియజేయాలని 2 ఆర్టిస్టులను కూడా ఎంచుకోవడం జరిగింది. ఇది పిల్లలు మరియు పెద్దలు అనేది గంజాయికి అలవాటు పడకుండా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అండి. మన పెద్దపల్లి జిల్లా సుభిక్షంగా ఉండాలనేది పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం అండి. అనంతరం పాటల రూపంలో యువతకు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, ఎల్సిపిఓ రజిత, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ, ఇతర అధికారులు శ్రీనివాస్, సతీష్, రమేష్, కిరణ్, గాయకులు రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్, బిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్
76809 17248.